ఒకవైపు జీబీఎస్, మరోవైపు బర్డ్ ఫ్లూ. ఇలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో భయాందోళన నెలకొంది. ఏపీలో గులియన్ బారీ సిండ్రోమ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. జీబీఎస్ వైరస్ సోకినప్పుడు నిపుణులు ఇచ్చే సూచనలేంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష మందిలో ఒకరికి అరుదుగా కనిపించే నరాల వ్యాధి గులియన్ బారీ సిండ్రోమ్ కేసులు రాష్ట్రంలో ఒక్కసారిగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 11న ఒక్కరోజే 7 కేసులు నమోదవడం, వారిలో 2 వెంటిలేటర్పై చికిత్స పొందడంతో ఒక్కసారిగా భయాందోళనలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 17 మంది చికిత్స పొందుతున్నారు. ఇది అంటువ్యాధి కాకపోయినా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇతర ఇన్ఫెక్షన్లున్న వారికి ఈ వ్యాధి త్వరగా సోకుతుందన్నారు. ఈ వ్యాధి తీవ్రత పెరిగితే నరాలు చచ్చుబడిపోయి పక్షవాతం వస్తుందని ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవాలని తెలిపారు. కలుషితమైన నీరు, ఆహారం ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుందన్న వైద్యులు ఒకప్పుడు పెద్దవారిలో మాత్రమే కనిపించే ఈ అరుదైన రోగం ఇప్పుడు చిన్నారులకు సైతం సోకుతుందన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లిలో జీబీఎస్ వైరస్ కలకలం రేపింది. ఓ చిన్నారికి లక్షణాలు కనిపించడంతో తల్లిదండ్రులు విజయవాడకు తరలించారు. వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నారు. బలహీనంగా ఉన్నవారి రక్త నమూనాలు సేకరిస్తున్నారు. జీబీఎస్ చికిత్సకు ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజెక్షన్లు వాడుతారు. రోజుకు 4-5 ఇంజెక్షన్లు చేయాలని వైద్యులు తెలిపారు. వీటి ఖరీదు 30 నుంచి 40 వేల రూపాయల వరకు ఉంటుందంటున్నారు. ఒక్కో రోగికి రోజుకు ₹1,00,000 వరకు అవుతుందని వివరించారు. జీబీఎస్ సోకిన వారికి జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగానే ప్రభుత్వం చికిత్స అందిస్తోందని అధికారులు వెల్లడించారు. అయితే మనం వైరల్ బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు గురైనప్పుడు మనలోని రోగ నిరోధక శక్తి యాంటీబాడీలను ఉత్పత్తి చేసి వాటిని ఎదుర్కొంటుంది. ఈ యాంటీబాడీలు ఇన్ఫెక్షన్లను నయం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ యాంటీబాడీలు కొందరిలో వారి సొంత కణజాలాన్ని శత్రువులుగా భావించి దాడి చేసినప్పుడు సంభవించే ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో జీబీఎస్ ఒకటని పేర్కొంటున్నారు. కాగా జీబీఎస్ ప్రాణాంతకం కాకపోయినా సకాలంలో చికిత్స పొందకపోతే ప్రమాదమే అని హెచ్చరిస్తున్నారు. కలుషితమైన నీరు, ఆహారం తీసుకున్నా, పెద్ద ఆపరేషన్లు చేయించుకున్నా, ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి వచ్చినా ఇది సోకే అవకాశం ఉందంటున్నారు. జీబీఎస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.